నమస్తే ఫ్రెండ్స్, నేను మీ లక్ష్మిని. వెల్కమ్ టు లక్ష్మి కిచెన్. ఈ రోజు మన రెసిపీ ఏంటంటే కరేపాకు రైస్ చేసుకుందామండి. కరేపాకు రైస్ కావాల్సిన వస్తువులండి: ఇప్పుడే ఉడికించుకునే అన్నం అండి ఇది. ఈ కప్పులోనే కరేపాకును వాటర్లో వేసి బాగా కడిగినానండి. కడిగిన తర్వాత తడి లేకుండా బాగా ఆరబెట్టుకున్నాను. తడి ఉంటే గినక కరేపాకు పొడి మనకు ఎప్పుడైనా నిలువ పెట్టుకోవాలంటే ఉండదండి. ముందుగా గ్యాస్ ఆన్ చేసుకున్నాం. ఆన్ చేసుకున్న తర్వాత బాండిల్ని పెట్టుకున్నామండి. బాండిల్ వేడెక్కినాక ఒక స్పూన్ శనగపప్పు వేసుకున్నాం. శనగపప్పు బాగా దొరగా ఫ్రై చేసుకున్నాం. శనగపప్పు ఫ్రై అయినాక ఒక స్పూన్ మినపప్పు వేసుకున్నాం. మినపప్పును కూడా బాగా ఫ్రై చేసుకున్నాం. 2 స్పూన్ల ధనియాలు వేసుకున్నాం. ఒక స్పూన్ జీలకర్ర వేసుకున్నాం. 10 ఎండుమిరపకాయలు వేసుకున్నాం. ఒక స్పూన్ నూగులు వేసుకున్నాం. ఈ దినుసులన్నీ నిదానంగా మాడిపోకుండా చిన్న మంట పెట్టుకొని బాగా ఫ్రై చేసుకున్నామండి. ఫ్రై అయినాక ఒక ప్లేట్లోకి తీసుకున్నాం. అదే బాండిల్లో 1 కప్పు కరేపాకు వేసుకున్నాం. కరేపాకును నిదానంగా బాగా ఫ్రై చేసుకున్నామండి. కరేపాకు వట్టిగేంత వరకు ఫ్రై చేసుకోవాలా. పచ్చిగంటే గినక కరేపాకు పొడి బాగుండదండి. కరేపాకు బాగా ఫ్రై అయిందండి. చేత నలుచుతంటే నలుగుతుంది చూడండి. అట్లా ఫ్రై చేసుకోవాలా కరేపాకును. కరేపాకు బాగా ఫ్రై అయిందండి. ఒక ప్లేట్లోకి వేసుకున్నాం. మిక్సీ గిన్నె తీసుకున్నాం. మిక్సీ గిన్నెలోకి ఫ్రై చేసిన దినుసులు వేసుకున్నాం. ఫ్రై చేసిన కరేపాకు వేసుకున్నాం. నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేసుకున్నాం. ఒక 5-6 ఎల్లిపాయలు వేసుకున్నాం. ఒక స్పూన్ సాల్ట్ వేసుకున్నాం. ఇవన్నీ వేసుకున్న తర్వాత నున్నగా మిక్సీ పట్టుకున్నామండి. ఫ్రై చేసిన దినుసులు కరేపాకు నున్నగా మెదిగిపోయిందండి. చూడండి కరేపాకు పొడి ఎంత బాగుందో. గ్యాస్ ఆన్ చేసుకున్నాం. బాండిల్ని పెట్టుకుందాం. 2 స్పూన్ల ఆయిల్ వేసుకున్నాం. ఆయిల్ వేడెక్కినాక 2 స్పూన్ల బుడ్డపప్పులు వేసుకున్నాం. బుడ్డపప్పును బాగా ఫ్రై చేసుకున్నామండి. ఫ్రై చేసుకునే బుడ్డపప్పులను ఒక ప్లేట్లోకి వేసుకున్నామండి. అన్ని తీసుకొని ఒక స్పూన్ మినపప్పు వేసుకున్నాం. ఒక స్పూన్ శనగపప్పు వేసుకున్నాం. ఒక స్పూన్ జీలకర్ర వేసుకున్నాం. ఒక స్పూన్ ఆవాలు వేసుకున్నాం. ఇవన్నీ బాగా ఫ్రై చేసుకున్నామండి. ఫ్రై అయినాక 2 ఎండుమిరపకాయలు తుంచుకొని వేసుకున్నాం. సన్నగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు వేసుకున్నాం. ఎండుమిరపకాయలను ఉల్లిగడ్డలను బాగా ఫ్రై చేసుకున్నాం. ఫ్రై అయినాక 4 పచ్చిమిరపకాయలు వేసుకున్నాం. కొంచెం కరివేపాకు వేసుకున్నాం. పచ్చిమిరపకాయలు వేసినాం కదండి. పచ్చిమిరపకాయలను ఉల్లిగడ్డలను బాగా ఫ్రై చేసుకున్నాం. 1/2 స్పూన్ పసుపు వేసుకుందాం. ఫ్రై చేసుకునే బుడ్డపప్పులు వేసుకున్నాం. చల్లార్చుకునే అన్నం వేసుకున్నామండి. 4 స్పూన్లు కరివేపాకు పొడి వేసుకున్నాం. 1/2 స్పూన్ సాల్ట్ వేసుకున్నాం. మనం కరేపాకు పొడి పట్టేటప్పుడు కరేపాకు పొడిలో సాల్ట్ వేసుకున్నాం కదండి. ఇప్పుడు అన్నంలో చూసుకొని సాల్ట్ వేసుకున్నాం, లేకుంటే ఎక్కువ అవుతుంది. కరేపాకు సాల్ట్ అంతా కలిసేటట్టుగా అన్నాన్ని బాగా కలుపుదామండి. కలిపిన తర్వాత 1 స్పూన్ నెయ్యి వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకున్నామండి. గ్యాస్ ఆఫ్ చేసుకున్నాం. బాండిని కింది దింపుకున్నాం. అంతేనండి, మన కరేపాకు రైస్ రెడీ అయిపోయింది. ఈ కరేపాకు రైస్లో మనం నెయ్యి వేసుకున్నాం కదండి. నెయ్యి వేసుకొని తింటే ఇంకా 2 ఇంతలు టేస్ట్ పెరుగుతుంది అండి. కరేపాకు రైస్ చాలా బాగుందండి. మన ఇంట్లో ఉంటే నెయ్యి వేసుకోవచ్చు, లేకుంటే అట్లనే తినొచ్చు. అట్లా తిన్న చాలా బాగుంటుందండి. కరేపాకు రైసులు కలపంగా కరేపాకు పొడి ఇది మిగిలిందండి. మిగిలినది ఈ సీసాకి ఎత్తి పెట్టుకున్నాను. ఇది ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటానండి. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు కరేపాకు రైస్ కలుపుకోవచ్చండి. మన ఇంట్లో అన్నం మిగిలిపోయినప్పుడు ఈ కరేపాకు పొడి తీసుకొని ఒక 5 నిమిషాలలో సింపుల్ గా కరేపాకు రైస్ కలుపుకోవచ్చండి. నా వీడియోకి నచ్చితే నాకు లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకో కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దామండి.